బీఆర్ఎస్ లో రాజకీయ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హరీష్ రావు ఇంటికి వెళ్లి మంతనాలు జరపడం కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమేనన్నారు. హరీష్ రావును పార్టీ నుంచి బయటకు వెళ్లొద్దని బతిమాలుకోవడానికే కేటీఆర్ ప్రయత్నించారన్నారు. కవిత కూడా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని, బీఆర్ఎస్ పార్టీ ముందు తన ఇంటికి చర్చకు చక్కదిద్దుకోవాలని సూచించారు. రాజకీయ పరంగా హరీష్ రావు గారు ఇంటికి వెళ్ళి కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో రాజకీయ మంత్రులు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు మాట్లాడుకునేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనమాట సందర్భం చెప్తూ, ఓవైపు మరి హరీష్ రావు గారు పార్టీ నుంచి బయటకు పోతుండని చెప్పిన మాట వినపడతా ఉంది. పోవద్దని బ్రతిమాడు కోసం వెళ్ళిండా సరే, అంతర్గతంగా వాళ్ళ అంశం మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు పాత సంఘ నాయకులతో భేటీ ఏర్పడి ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాల మధ్యలో చీలిక తీసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో సరైనది కాదనమాట సందర్భంగా చెప్తూ, ఈరోజు ఓవైపు కేటీఆర్ గారు, ఓవైపు హరీష్ రావు గారు, ఇప్పుడు నేనైతే చాలా సందర్భాలు అన్నా, ఆనాడు ఆ నలుగురే, ఇప్పుడు ఆ నలుగురే అని. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నలుగురే కనిపించారు, ప్రభుత్వం పోయి 15-16 మాసాలైనా ఆ నలుగురే కనిపిస్తున్నారు. ఇద్దరికే పరిమితమైనట్టుంది, ఇద్దరే కనిపిస్తున్నారు. ఇక అంటే వారిలో రాజకీయ అంతర్గత పోరాటం తారాస్థాయికి వెళ్ళిన వేళ ఈరోజు ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వం పనులు చేసుకుంటూ పోతున్న క్రమంలో ప్రజా సమస్యలకు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా రావాల్సినటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్గా పరిమితమై కేవలం అడపా ఇక్కడ శాసనసభ్యత్వం పోతుందేమో అని చెప్పి అసెంబ్లీకి రావడం, బయట కూడా ఏదో ఒక సమావేశంలో పాల్గొనాలని చెప్పి పాల్గొని పోవడం తప్ప వారు చేసేటువంటి కార్యక్రమం కూడా ఏమి లేవు. ఏదేమైనా ప్రజలు అవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు వారికి తగిన రీతిలో ప్రజలు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం చేసిండ్రు, లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితం చేసిండ్రు. అసలు వచ్చే ఎన్నికల వరకు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మరి అగమ్య గోచరంగా మారేటువంటి సందర్భంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు